ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ను గాను టీమిండియా దారుణంగా ఆరంభించింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో ఘోరంగా ఓడిపోయింది. ఇంకో రోజు మిగిలి ఉండగానే పరాజయాన్ని చవిచూసింది. దీంతో టీమిండియా 0-1తో వెనకంజ వేసింది. తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు సాధించి పట్టు బిగించినప్పటికీ దాన్ని విజయంగా మలుచుకోవడంలో కంప్లీట్గా విఫలమైంది. తొలి ఇన్నింగ్స్లో 436 పరుగులు చేసి అంటే 190 పరుగులు భారీ ఆధిక్యాన్ని సాధించిన రెండో ఇన్నింగ్స్లో బ్యాటర్ల తడబాటు దెబ్బ కొట్టేసింది. గెలవడానికి కావాల్సిన 230 పరుగులు కూడా అందుకోలేక చతికిలపడింది. దీంతో టీమిండియా 202 పరుగుల వద్దే ఆల్అవుట్ అయింది. అంతేగాక 28 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ పరాజయ భారాన్ని దిగమింగుకుంటూ రెండో టెస్ట్ కోసం సన్నద్ధమవుతుంది. ఫిబ్రవరి 2వ తేదీన విశాఖపట్నంలో షెడ్యూల్ అయిన మ్యాచ్ సెకండ్ టెస్ట్ మ్యాచ్. మంగళవారం రెండు జట్లు విశాఖకు చేరుకుంటాయి. నెట్ ప్రాక్టీస్లో పాల్గొంటాయి. సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. ఇందులోనూ ఓడితే పుంజుకోవడం కష్టసాధ్యమని చెప్పుకోవాలి. ఈ పరిస్థితుల మధ్య కొత్త జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఊహించినట్టే ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు చోటు దక్కలేదు. హోమ్ స్ట్రింగ్ ఇంజురీతో అతను బాధపడుతున్నాడు. హైదరాబాద్లోనే అతనికి స్కానింగ్ కూడా చేశారు. గాయం తీవ్రతపై స్టడీ చేసిన అనంతరం అతనికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకుంది. అయితే రెండో టెస్టు కోసం అతన్ని ఎంపిక చేయలేదు. హైదరాబాద్లో జరిగిన తొలి టెస్ట్ రెండో రోజు ఇన్నింగ్స్లోనూ జడేజా 2 పరుగులకే రన్అట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. జో రూట్ బౌలింగ్లో పరుగు కోసం ప్రయత్నించినప్పుడు ఖాళీ కండాలు పట్టేశాయి. ఆ పరుగును పూర్తి చేయలేకపోయాడు. నొప్పితో విలవలలాడాడు. ఫీల్డింగ్ దారిని పట్టినప్పుడు అతను డిస్కంఫర్ట్గా కనిపించాడు. అయితే రవీంద్ర జడేజాతో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా రూల్డ్ అవుట్ అయ్యాడు. తొడకండరాల నొప్పితో అతను బాధపడుతున్నాడు. వారిద్దరూ ఇంగ్లాండ్తో విశాఖపట్నంలో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్లో అందుబాటులో ఉండటం లేదు. వారి స్థానంలో 3 కొత్త ముఖాలను జట్టులోకి తీసుకుంది బీసీసీఐ సెలక్షన్ కమిటీ. రంజీల్లో టన్నుల కొద్ది పరుగులు చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్కు జట్టులో చోటు కల్పించింది. ఉత్తరప్రదేశ్కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ బౌలర్ సౌరభ్ కుమార్ని, అలాగే ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ని జట్టులో తీసుకుంది. మార్పులు చేర్పుల తర్వాత కొత్త జట్టును ఒకసారి పరిశీలిస్తే ముందుగా రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్, ధ్రువ్ జురేల్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్మిత్ బుమ్రా, ఆవేష్ ఖాన్, రజిత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సౌరవ్ కుమార్ ఇలా ఉన్నారు. విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్తో జరగబోయే రెండో టెస్ట్కి కానీ సర్ఫరాజ్ ఖాన్ కానీ, వాషింగ్టన్ సుందర్ ఆర్ సౌరవ్ కుమార్ ఎవరైనా ప్లేయింగ్ లెవెన్లో ఉండే ఛాన్స్ ఉందా? ఉంటే ఎవరుంటారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.